మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలకు భారీ స్పందన లభించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ స్టీల్ సిటీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. అలాగే ఐకన్ వేరే ముందుగా ఉండాలి. ఇంత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వరకు కూడా భారీ ర్యాలీని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టారు. ఇక్కడి నుండి ఏవైతే ఈ పేపర్లు ఉన్నాయో ఈ పేపర్లన్నింటినీ కూడా విశాఖ నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి ఈ కోటి సంతకాల సేకరణ పత్రాలు పంపించున్నారు. ఇంక విశాఖ నగరంలో జరిగిన కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు ఉన్నారు. సార్, ఈరోజు చూసిన జనసందోహం చూస్తే ఏమనిపిస్తుంది? సంతకాల సేకరణ ఏ విధంగా జరిగింది? మీరు చూశారు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రజా ఆందోళన జరుగుతుందో, ఎలాంటి ర్యాలీలు జరుగుతున్నాయో, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి కవాతు చేస్తున్న పరిస్థితి. ఒక్క జగనన్న పిలుపు అందుకుని ఇవాళ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మంది ఇవాళ రాష్ట్రంలో రోడ్ల మీదకి వచ్చారు. విశాఖపట్నంలో అయితే చారిత్రాత్మకంగా ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగనంత గొప్పగా చాలా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ. ఇదంతా కూడా ప్రజల పక్షాన, పేదల పక్షాన జగనన్న వినిపిస్తున్న గళానికి చిహ్నం అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, నేను పేదల పక్షాన ఉన్నాను, ఇది పేదలకి పెత్తందారులకి రేపు ఎలక్షన్ యుద్ధం అని ఆ ఎన్నికల ముందే చెప్పారు. ఇవాళ అదే జరుగుతోంది. గెలిచినప్పటి నుంచి ఆస్తులు అమ్మేయడం, ఆస్తులు లీజులకు ఇచ్చేయడం, చివరికి ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆసుపత్రులని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ఇచ్చేసే దిగజారిపోయిన ప్రభుత్వాన్ని ఇవాళ చూస్తూ ఉన్నాం. మేము అందుకే చెప్తున్నాం, జగన్ అంటే మాట తప్పడు మడమ తిప్పడని ఒక బ్రాండ్ ఉంది. ఆయన ముందే చెప్పారు, ఇప్పటికైనా నిర్ణయం వెనక్కి తీసుకోండి, లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కాలేజీలని మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రభుత్వమే నడుపుతుందని జగనన్న ఆ రోజు చెప్పారు. అదే మాటకి ఎప్పుడు నిలబడతారు తూచా తప్పకుండా అని మేము చెప్తున్నాం. మేము ఇవాళ విశాఖపట్నం రోడ్డు నుంచి ఈ ర్యాలీ నుంచి ఇచ్చిన పిలుపు ఏంటంటే, చంద్రబాబు కళ్ళు తెరువు, నువ్వు ఇప్పటికైనా ప్రజా ఆందోళన ఎలా ఉందో, ప్రజాగ్రహం ఎలా ఉందో గమనించి మీ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు అని చాలా గట్టిగా చెప్తున్నాం. పేదల కడుపు కొట్టడానికి, పేదల ఆరోగ్యాన్ని, పేదల వైద్యాన్ని, విద్యని దెబ్బతీయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది చంద్రబాబు అని వాళ్ళ వేలాది మంది విశాఖపట్నంలో మేము ఒక ర్యాలీ చేసి కవాతు నిర్వహించినట్టుగా చేశాం. ఎందుకు? ఇది ప్రజాగళం, ప్రజల పక్షాన జగనన్న వినిపిస్తున్న గళం కాబట్టి ఇంత బలంగా ఇవాళ ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది. అసలు ఎవడైనా ఇంత ప్రభుత్వ ఆసుపత్రుల్ని, ప్రభుత్వ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి ఆలోచన చేస్తాడా అంటే ప్రజలంటే భయం లేదు, సొంత మీడియా ఉంది, మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుద్ది, మనం ఎలాంటి ప్రచారమైనా చేసుకోవచ్చు అనే ఒక ధైర్యం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉందని మేము అనుకుంటాం. చివరికి జనరల్ హాస్పిటల్లో మందులు లేని పరిస్థితి, కేజీహెచ్లో పేషెంట్లు చనిపోయే పరిస్థితి, కేజీహెచ్లో కరెంట్ లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే, అదేవిధంగా కురుపాములో హాస్టల్లో పిల్లలు కామెంట్లతో చనిపోయే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పటికైనా మీకు మనసు చలించట్లేదా అని ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అందుకే మేము చెప్తున్నాం, ఈ విశాఖపట్నం వీధుల్లోంచి చంద్రబాబు కళ్ళు తెరు, మీరు ఈ వైద్యాన్ని ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పత్రాలన్నీ ఈ రోజునే మేము ఇక్కడి నుంచి పంపిస్తూ ఉన్నాం. ఈరోజే ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాం. ఈరోజే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మేము తాడేపల్లిలోని మా పార్టీ కార్యాలయానికి అందించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేషమైన స్పందన లభించిందని, చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు అన్నింటి కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.